హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో వైసీపీ ఘోర పరాభవం ముంగిట జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు కాల్ చేశారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే ఎందుకు కాల్ చేసినట్టు సార్? అంటే ఇప్పుడు యాక్చువల్గా వేగంగా రాజకీయాలు మారుతున్నాయి దేశంలో. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి అనేది ఊహించలేదు. అంటే మనం ఊహించలేదంటే కొద్దిగా కొంతమంది ఊహించారు. ఫర్ ఎగ్జాంపుల్ కేకే సర్వేలో 161 కూటమికి వస్తుందన్నాడు. ఇప్పుడు దాదాపు అంతే ఉంది. అట్లాగే వైసీపీకి 14 అన్నాడు అతను. 14 కంటే ఇంకా తగ్గిపోయింది, దాదాపు 10 వస్తుందేమో. ఇప్పుడు ఇందాక చూస్తే నేను 11 ఎంతో ఉన్నింది, అది 10 వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా తగ్గిపోయే అవకాశం అయితే ఉంది. అది ప్రతిపక్షం కూడా రాదు. సో ఇక ఆర్టీవీ తరపున రవిప్రకాష్ కూడా 150 నిన్న ఎగ్జిట్ పోల్ చెప్పాడు. సో ఇలాగ కొంతమంది చెప్పారు, చెప్పలేదని కాదు, కానీ కాకపోతే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వైపు, కూటమి వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు అనేది అనుకున్నారు. అట్లాగే నేషనల్ సర్వేలు కూడా ఈ స్థాయి విక్టరీని ఎవరు ఊహించలేదు. బట్ ఎక్స్ట్రీమ్గా వచ్చింది. లాస్ట్ టైము కూడా ఇంతే షాక్ ఇచ్చారు ప్రజలు, ఈసారి కూడా రివర్స్లో ఇంతే షాక్ ఇచ్చారు ప్రజలు. సో కొంతమంది ఎవరో చెప్తున్నారు ఇదొక విచిత్రం, లాస్ట్ టైం ఏమో చంద్రబాబు అభివృద్ధి అంటే చంద్రబాబుని చిత్తుగా ఓడించారు, ఇప్పుడేమో జగన్ సంక్షేమం అంటే జగన్ కూడా ఓడించారు. సో ఈ ప్రజలకి ఏం కావాలి? సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలంటే రెండు కావాలి, బ్యాలెన్స్ కావాలి. సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకని రెండు లేనప్పుడు ఇద్దరిని కూడా ఓడించారు అనేది ఒక విశ్లేషణ. సరే, ఆ విశ్లేషణ పక్కన పెడితే ప్రజెంట్ మన టాపిక్ ఏంటంటే అమిత్ షా జగన్కి ఎందుకు ఫోన్ చేశాడు. సో ఇది అర్థం కావాలంటే నేషనల్ లెవెల్లో మనకి ప్రజెంట్ రిజల్ట్ పిక్చర్ ఏంటి అనేది కరెక్ట్గా తెలియస్తే మనకి ఈ ఫోన్ కాల్ ఎందుకు అమిత్ షా చేశాడు. ఎందుకంటే ఇక్కడ కూటమికి అపోజిషన్లో జగన్ నిలబడ్డాడు. కూటమి జగన్కి యాంటీగా క్యాంపెయిన్ చేసింది. జగన్ని నిజానికి చాలా ఇబ్బందులు కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇబ్బందులు కూడా పెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్కి ఎందుకు వాళ్ళు చేశారు? జగన్ ఏమీ పెద్ద సీట్లు కూడా లేవు, జగన్ దగ్గర 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు. సో ఎందుకు అమిత్ షా జగన్కి ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆల్రెడీ మోడీ చంద్రబాబుకి చేశాడు, అందులో అర్థం ఉంది, వాళ్ళ కూటమి కాబట్టి గెలిచింది. రెండోది ఎన్డీఏలో కూడా ఇప్పుడు ప్రధానమైన భాగస్వాముల్లో బీజేపీ తర్వాత చంద్రబాబే అక్కడ సెకండ్ హైయెస్ట్ పార్టీ, సీట్లు ఉన్న పార్టీ అక్కడ చంద్రబాబే అవుతాడు. ఎందుకంటే నితీష్ కుమార్కి కూడా అంత రాలేదు. నితీష్ కుమార్కి ఇప్పటికీ 14 సీట్లే ఉన్నాయి. సో చంద్రబాబుకి సొంతంగానే 16 ఉన్నాయి. జనసేనతో కలిస్తే ఒక 18 అవుతాయి. ఇటు బీజేపీకి కూడా 3 ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో సో ఎందుకు అమిత్ షా జగన్కి ఎందుకు ఫోన్ చేశాడు అంటే ప్రధానంగా ఇప్పుడు మనకి నేషనల్ పిక్చర్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తప్పు అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కరెక్ట్గానే చెప్పాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 51 కూడా రావు, ఇంకా ఘోరంగానే వస్తుంది అనేది అతను చెప్పాడు. అంతవరకు కరెక్ట్గానే ఉంది. అయితే నేషనల్ లెవెల్లో ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ కూడా ఫెయిల్ అయింది. ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? నేషనల్ లెవెల్లో లాస్ట్ వచ్చిన 303 బీజేపీకి సొంతంగా ఖచ్చితంగా వస్తాయి, అంతకంటే ఎక్కువ వస్తాయి కానీ తగ్గదని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఇప్పుడు 303 కాకుండా ఇప్పటికీ చూస్తే 242లో ఆగిపోయింది. అంటే దాదాపు 61 సీట్లు తగ్గాయి లాస్ట్ కంటే కూడా. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెసే బీజేపీ కంటే ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ రాజస్థాను, బీహారు అన్ని చోట్ల కూడా బీజేపీ ఎక్కువగా రామజన్మభూమి ఇష్యూ ఇదంతా మనకి హెల్ప్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో యోగి కరిష్మా ఉంది, ఇదంతా పనిచేస్తుంది అనుకుంటే అక్కడే దెబ్బ కొట్టేసింది బీజేపీకి. సో అందువల్ల బీజేపీకి సొంతంగా గవర్నమెంట్ని ఫామ్ చేసే మెజార్టీ లేదు. గవర్నమెంట్ని ఫామ్ చేసే మెజార్టీ 543లో మనకి 272 మ్యాజిక్ ఫిగర్. 272 అనేది బీజేపీకి సొంతంగా వచ్చే పరిస్థితి లేదు. అయితే ఎన్డీఏ కూటమికి ఇప్పటికీ తీసుకున్నప్పుడు 296 ఉన్నాయి. ఇది లాస్ట్ ఎలక్షన్లతో పోలిస్తే 57 తక్కువ ఉన్నాయి. సో ఈ 296లో ప్రధానంగా 296 అంటే కంఫర్టబుల్గానే 276 కాబట్టి 72 కాబట్టి
ఇంకా 24 సీట్లు ఎక్కువే ఉన్నట్టే వాళ్ళకి. కాకపోతే ఒక టెన్షన్ అయితే వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇటు ప్రధానంగా ఇద్దరు నమ్ముకొని దిగాలి. ఒకరేమో చంద్రబాబు 16 సీట్లు ఉన్నాయి. ఇటు నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్కి 14 ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి 30 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు రేపొద్దున వీళ్ళిద్దరిలో ఆల్రెడీ నితీష్ కుమారు అతని జంపింగ్ జలాంగ్ అంటారా, అతను ఎన్నిసార్లు పార్టీలు మారుస్తాడనేది ఎవరికి తెలియదని, అంటే కూటములు మారుస్తాడని. ఎన్డీఏలో మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉన్నాడు, మొన్ననే ఈ మధ్యనే ఇటు వచ్చాడు, మళ్ళీ అటు వెళ్ళడానికి గ్యారంటీ ఏమీ లేదు. సో అందువల్ల చంద్రబాబు అంతే, చంద్రబాబుకి యూటర్న్ బాబు అని పేరు పెట్టారు. ఆయన గతంలో ఎన్డీఏలో ఉన్నాడు, తర్వాత 2018లో ఇండియా కూటమిలోకి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆయన్ని ఇండియా కూటమి నాయకులు ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ సంబంధించిన వేణుగోపాల్ కావచ్చు, శరద్ కుమార్ కావచ్చు, మన వీళ్ళు శరద్ పవార్ కావచ్చు, వీళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకి రేపు పొద్దున ఉప ప్రధానం ఏదో వాళ్ళు ఆఫర్ చేశారనుకున్నాం, చంద్రబాబు అటు ఏమన్నా జంప్ అయితే ఏంటి పరిస్థితి? సో ఈ టెన్షన్ ఖచ్చితంగా బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఉండే అవకాశం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు 1 అయినా 2 అయినా 3 అయినా మిగతా నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి వాళ్ళు దాదాపు 20 మంది దాకా ఉన్నారు. ఈ 20ని కూడా వాళ్ళు వాళ్ళ అకౌంట్లోకి తీసుకోవాలనేది వాళ్ళు ట్రై చేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు ఎట్లాగైతే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళని తన వైపు లాక్కోవాలని ట్రై చేస్తుందో, అలాగా బీజేపీ వాళ్ళు కూడా ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పక్షాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకొకటి ఆఫర్ చేసో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ని ఈ 4 సీట్లకి మా అకౌంట్లో వేసి పెట్టు నువ్వు, నీకు మేము నిన్ను చంద్రబాబు నుంచి కాపాడుతాము అనేది. ఎందుకంటే ఇప్పుడు జగన్కి చంద్రబాబు నుంచి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్గా జగన్కి 10, 12 ఎన్నో వచ్చాయనుకో, అవి కూడా మ్యాక్సిమం లాగేసుకుంటాడు చంద్రబాబు. సో ఆల్మోస్ట్ ఇంకా జగన్ ఒకడే మిగిలిపోతాడు. జగన్ ఒకరో ఇద్దరు మిగిలిపోతారు అంతే. సో అట్లాంటప్పుడు ఇంకా అది చాలా ఘోరమైన పరిస్థితి. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉల్టాలో జగన్కి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2nd లార్జెస్ట్ పార్టీగా మారిపోయాడు. ఎందుకంటే 20 ఆయనకి 21 వచ్చే అవకాశం ఉంది. అంటే 100% స్ట్రైక్ రేట్లో వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా జగన్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుంది పొలిటికల్గా. రెండవది పర్సనల్గా తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్న కేసులు ఎలాగో అవి సెంట్రల్ ఏజెన్సీల కింద ఉన్నాయి కాబట్టి ఈడీ అండ్ సిబిఐ అదే ఎట్లాగో వాళ్ళు ఆపుతారు. ఇక చంద్రబాబు అనుకుంటే ఏం చేస్తాడంటే రేపొద్దున ఇసుక, మద్యం కుంభకోణం, ఇంకా రకరకాల కుంభకోణాలు ఆల్రెడీ జగన్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కుంభకోణాలని వీళ్ళు బయటికి తీసి ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్లోనూ లోకేష్ని వీళ్ళందరినీ రాజధాని కుంభకోణం, రకరకాల కుంభకోణాలు చంద్రబాబు మీద 7 కేసులు పెట్టారో అలాగా వీళ్ళు కూడా పెట్టే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కూడా పెట్టచ్చు, ఇక్కడ పెట్టారు కాబట్టి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నాడో అదే జగన్ మీద కూడా అక్కడ వాళ్ళు చేసే అవకాశం ఉంది. సో ఇది చేసినప్పుడు జగన్ ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్తాడు. ఆల్రెడీ జోకులు వినిపిస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని ఏ బ్లాక్లో పెట్టారో అక్కడ అదే పెట్టాలి, దోమలు ఇవన్నీ వ్యవహారం అతనికి కూడా ఉండాలి అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ వస్తున్నాయి. ఆల్రెడీ రివెంజ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ అని పెడితే ఇప్పుడు ఇందాకే వీడియో బయటకు వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ని పీకేసి వైఎస్ఆర్ని పీకేసి మళ్ళీ ఎన్టీఆర్ని పెడుతున్నారు. అంటే రివెంజ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు కంట్రోల్ చేయలేడు. ఒక రకంగా లోకేష్ కూడా చంద్రబాబును కూడా కొంచెం నువ్వు కొద్దిగా సైలెంట్గా ఉండు, మేము చూసుకుంటామన్న పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు చంద్రబాబు అభివృద్ధి చూసుకుంటాడు, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను లోకేష్ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. సో ఈ కాంటెక్స్లో జగన్కి ఇప్పుడు ఒక ప్రొటెక్షన్ అయితే అవసరం. ఆ ప్రొటెక్షన్ సెంట్రల్ నుంచే ఇవ్వాలి. సో సెంట్రల్ నుంచేమో బీజేపీ ఏమో చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి బీజేపీ ఉంది. మరి అట్లాంటప్పుడు చంద్రబాబుని బీజేపీ కంట్రోల్ చేయగలుగుతుందా అంటే చెప్పలేం. రేపొద్దున జగన్ అవసరం మాకుంది. ఎందుకంటే రాజ్యసభలో కూడా జగన్కి 11 మెంబర్స్ ఉన్నారు, అది కూడా బీజేపీకి కావాలి. అట్లాగే ఈ 4 కూడా వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలి.
సో ఇది ఉన్నప్పుడు మేము చంద్రబాబును కొద్దిగా కంట్రోల్ చేస్తామని జగన్తో బేరలాడడానికి ఏమన్నా చేశాడా అనేది మనకి పాజిబుల్ ఇది ఆన్సర్. అదర్వైజ్ జగన్కి ఆయన ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సో వాళ్ళు ఊరికే ఫోన్ చేయరు కదా ఎవరికి. సో వాళ్ళకి దాని వెనుక ఒక పర్పస్ ఉంటుంది. సో గతంలో కూడా చంద్రబాబు కూడా 3 ఎంపీలని అటు పంపించాడు. సో ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. గతంలో చంద్రబాబు ఏ పరిస్థితిలో ఉన్నాడు, జగన్ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా కొంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు కంటే కూడా. సో అందుకనే ఫోన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి.